దేవునికి స్తోత్రము, దేవదేవుని కొందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియా సహోదరి సహోదరులారా, మన రక్షకుడైనటువంటి క్రీస్తు యొక్క నామములో మరి మీ అందరూ కూడా బాగున్నారని నేను తలుస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం చూసుకున్నట్లయితే, మోషే గారిని కనుక మనం చూసుకున్నట్లయితే, మోషే గారు 40 సంవత్సరాలు ఐగుప్తులో మరి ఫరో కుమారుడుగా అతడు పెరిగాడు. 40 సంవత్సరాల వయసులో మరి అతడు ఇంకా రాజుగా పట్టాభిషేకం చేయటానికి దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అతడు అనుకున్నాడు, నా స్వజనులను చూడాలని బయటకు వచ్చాడు. అక్కడ ఐగుప్తుడికి మరి ఇశ్రాయేల్కి ఆ కొట్లాడుతా అన్నప్పుడు మోషే గారు ఐగుప్తిని చంపేసి పాతిపెట్టేస్తాడు. మరుసటి రోజున మరలా తన స్వజనులు ఇద్దరు కొట్టుకుంటుంటే, ఎందుకు నా సహోదరులారా మీరు కొట్టుకున్నారని అన్నప్పుడు వారిద్దరు కూడా కోప్పడి, నిన్నట చేసినట్టుగానే నువ్వు మమ్మల్ని కూడా చేస్తావా, ఐగుప్తిని చంపినట్టుగానే మమ్మల్ని కూడా నువ్వు చంపేస్తావా అని అంటే, మోషే గారు భయపడి పారిపోతాడు. ఆయన అంటే మోషే బలహీనుడని కాదు, కానీ మోషే సకల విద్యలు తెలిసినటువంటి వాడు. మోషేకి మంచి జ్ఞానం ఉన్నది. ఆ యొక్క యుద్ధ నైపుణ్యతను కలిగినటువంటి వాడు మోషే. ఎందుకనంటే రాజుకు ఉండవలసిన లక్షణాలన్నీ కూడా ఉన్నాయి. అతడు తర్ఫీదు చేయబడ్డాడు, కానీ పారిపోతాడు. పారిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడు? మిద్యాను దేశంలోనికి వెళ్ళిపోయాడు. ఈ మిద్యానులు ఎవరని మనం చూసినప్పుడు ఆది కాండంలో మనకి 25వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే, అబ్రహాము గారు మరలా ఒక స్త్రీని, అంటే సారాయి చనిపోయిన తర్వాత ఒక స్త్రీని వివాహం చేసుకుంటారు. కెతూరా. ఆమెకు 4వ కుమారుడు మిద్యానీయుడు. ఈ మిద్యానీయుడికి మూలపురుషుడు ఇతడు. ఈ మిద్యాను దేశానికి మోషే గారు వచ్చేసారు. వచ్చేసి ఒక బావి దగ్గర కూర్చున్నాడు. ఈయన బావి దగ్గర కూర్చుంటే నిర్గమకాండము 2వ అధ్యాయంలో 16వ వచనంలో చూస్తే, మిద్యాను ఇక్కడ అందుకు మోషే నిశ్చయముగా ఈ సంగతి బయలుపడినని భయపడిను. 15వ వచనంలో, ఫరో ఆ సంగతి విని మోషేను చంపచూచును, కానీ మోషే ఫరో ఎదుటి నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చున్నాడు. కూర్చునుంటే మిద్యాను యాజకునికి 7 కుమార్తెలు ఉండేవి. ఆ 7 కుమార్తెలు ఉంటే వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా మంద కాపురులు వచ్చి వారిని తోలివేశారు. స్త్రీలు కదా, నిజంగా ఆ దినాల్లో స్త్రీలకి విలువ లేదు. ఈ దినాల్లో కూడా అనేక మంది స్త్రీలకి విలువ ఇవ్వనటువంటి వారు అనేక మంది ఉన్నారు. స్త్రీ కదా, ఈమెకేంటి వాక్యం ఇచ్చేది, ఈమెకేంటి ప్రార్థన ఇచ్చేది, ఈమెకేంటి సభలోకి పిలవటం, ఈమెనేంటి కమిటీలో ఉంచటం అని అనేక మంది ఉంటారు. కానీ దేవుడు పురుషుణ్ణి స్త్రీని అందరినీ సమానంగానే చేశాడు. ఆయన వారికి కూడా మనం విలువనివ్వాలి. పురుషుల నుంచి తీయబడినా మనం దేవాతి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే తన తల్లికి ఎంత మర్యాదనిచ్చాడు, గౌరవించాడు. అంటే మనం విలువనివ్వాలి. ఇక్కడ మంద కాపర్లు వీరిని చెదరగొట్టేసి వారు తోడుకుంటుంటే, అక్కడ ఉన్నటువంటి మోషే గారు తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయం చేసి మందకు నీళ్ళు పెట్టెను. వారు తమ తండ్రి అయిన రగుయేలు వద్దకు వచ్చినప్పుడు, రగుయేలు అన్న ఇత్రో అన్న ఒకడే, మిద్యాను యాజకుడు అయినటువంటి ఇత్రో. త్వరగా రగుయేలు వద్దకు వచ్చినప్పుడు అతడు, నేడు మీరు ఎంత త్వరగా ఎట్లు వచ్చితురా నేను? అందుకు వారు, ఐగుప్తీయుడు ఒకడు మంద కాపరుల చేతిలోని మమ్మను తప్పించి ఒడిగా నీళ్లు చేది
మన మందకు పెట్టిననగా. అంటే 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారు మోషే గారు. ఐగుప్తు డ్రెస్లోంచే వచ్చేసాడు కనుక వీరికి తెలియదు ఐగుప్తుడు అనుకున్నారు. అయితే అయ్యో మరి అలాంటి వ్యక్తిని మీరు ఎలా వదిలేస్తారో, అతన్ని తీసుకురావాల్సింది కదా అని అన్నప్పుడు మరి మోషే ఇత్రో గారు అంటే రగుయేలు గారు కుమార్తె, జ్యేష్ఠ కుమార్తె అయినటువంటి సిప్పోరా వెళ్ళి తీసుకొని వస్తుంది. తీసుకొచ్చినప్పుడు చూడండి, అతడు తన కుమార్తెలతో అతడెక్కడ అని అడుగుతున్నాడు అన్నమాట. ఆ మనుషుని ఎలా విడిచి వచ్చితిరి? భోజనముకు అతన్ని పిలుచుకొని రండెనను. మోషే ఆ మనుషునితో నివసించుటకు సమ్మతించెను. నిజంగా ఒకవేళ మోషే గారు నేను ఏ విధంగా పెరిగానో, ఎక్కడ పెరిగానో ఇవన్నీ చెప్పలేదేమనుకుంటున్నాను నేను. కానీ ఆ వచ్చి 40 సంవత్సరాలైనా గొర్రెలను కాచుకున్నాడు కదండి. అదే కనుక ఆ స్థానంలో మనలాంటి వాళ్ళు ఉంటే, అబ్బో నేను రాజభోగాల్ని నేను అనుభవించి వచ్చాను, నేను గొర్రెలు కాయటం ఏంటి, నేను ఇక్కడ ఉండడం ఏంటి అని ఎంత ముందు మన స్టోరీ చెప్పేస్తాం. నేను ఎంతలా బతికేశాను, నాది ఇది, నా వెనకాలింత, మా వాళ్ళు ఈ విధంగా ఉండేవారు. ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం ఎలా ఉన్నామో చూడాలి ముందు. మా తాతలకి 100 కోట్లు ఉన్నాయి, ఇప్పుడు మాకేమీ లేదు. అనవసరం అన్నీ కూడా మనం చెప్పుకుంటాం. ప్రజెంట్ సిచ్యువేషన్. అందుకే దేవునిలోనికి మనం ఏ విధంగా వచ్చామన్నది కాదు, ప్రజెంటు కార్య ఆరంభము కంటే కార్య అంతము చాలా విలువైనది. కార్య ఆరంభము కాదు, కార్య అంతము. మన అంతము. నువ్వు భక్తిలో ఇప్పుడు ఎట్లాగున్నావు, నీ చివరి క్షణాల్లో నువ్వు ఏ విధంగా ఉన్నావు? సంసోను చివరి క్షణాల్లో ఒక్క అవకాశం ఈ ప్రభువుని బతిమాలుకున్నాడు. పాపం ఫిలిస్తీన్లు కళ్ళు కూడా పీకేశారు, గుడ్లు. అంటే ఇక్కడ మోషే గారు ఎన్ని చెప్పుకోలేదు, తను తగ్గించుకున్నాడు. అప్పుడు మోషే గారిని ఈ ఇత్రో ఇదిగో నువ్వు ఉంటావన్నప్పుడు ఉండటానికి ఆయన సమ్మతించాడు. అతడు తన కుమార్తె అయిన సిప్పోరాను మోషేకిచ్చాను. మోషే గారిని కూడా వివాహం చేసుకున్నటువంటి సిప్పోరా ఎంత గొప్ప నాయకుడో, లేకపోతే ఎక్కడ పెరిగాడో, సకల విద్యలు తెలిసినటువంటి వాడు అని సిప్పోరాకు నిజంగా తెలియదు. ఐగుప్తుడే అనుకుంటుంది కానీ ఇశ్రాయేలుడు అని అనుకోలేదు. అతడు యొక్క గొప్పతనం ఏంటో ఈ దినాల్లో అనేక మంది గొప్పలను బట్టి వారు వివాహం చేసుకుంటాం, ధనికులను బట్టి, వారికి ఉన్నటువంటి ఆస్తులను బట్టి. కానీ సిప్పోరా ఆ విధంగా చేసుకోలేదు, తండ్రి యొక్క మాటకి లోబడింది. అందుకే ఆమె జ్ఞానవంతురాలుగా ఉన్నది. నిజంగానే జ్ఞానం కలిగినటువంటి స్త్రీ సిప్పోరా. ఇక్కడ అతడు తన కుమార్తె అయిన సిప్పోరాను మోషేకిచ్చెను. ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే నేను అన్య దేశంలో పరదేశినై ఉంటుననుకుని వానికి గెర్షోము అని పేరు పెట్టాను. అంటే గెర్షోము అంటే పరదేశి. నేను అన్ని దేశంలో నేను ఈ విధంగా ఉన్నానని. ఎప్పుడైతే ఈ 2వ అధ్యాయము ఈ చూసుకున్నట్లయితే 4వ అధ్యాయం వచ్చేటప్పటికి దేవతి దేవుడు మోషేని పిలుచుకుంటాడు. ఇదిగో నీవు ఇశ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు నుండి ఆ బానిసత్వం నుంచి విడుదల కలిగించి వారు నడిపించాలని. నిజంగా అమ్మో ఎంతమంది జనాన్ని, ఇన్ని లక్షల మందిని మన వల్ల కాదు అని సిప్పోరా ఎక్కడ కూడా మోషే గారితో అనలేదు. భర్త యొక్క మాటకి విలువిచ్చింది. అమ్మో మన వద్దు, మనం చేయలేము అని అనలేదండి. ఆ దినాన్న సారాగమ్మ గారు కూడా దేవతి దేవుడు ఇదిగో నేను చూపించబోయే దేశానికి అన్నప్పుడు అసలు ఏ దేశమని తెలియకుండా ఎలా వెళ్ళిపోతామని అనలేదు, భర్తకు లోబడింది. ఈ దినాన ఎంతమంది భార్యలు భర్తలకు లోబడుతున్నారు, అలాగే ఎంతమంది భర్తలు భార్యలకు లోబడుతున్నారో వారు నిజమైనటువంటి ప్రేమను చూపిస్తున్నారు. ఎప్పుడైతే దేవుడు పిలుచుకున్నాడో, అయ్యో నేను నోటి మాంద్యం కలిగివాడిని, నేను ఎలాగ వెళ్ళను, నేను ఏం మాట్లాడగలను, నా మాట వారు వినరు అన్నప్పుడు ఇదిగో నోరిచ్చినవాడిని నేను నీ ముందు ఉంటాను, ఇదిగో నీ అన్న నీకు తోడుగా ఉంటాడు అని అన్నప్పుడు నిజంగా ఇక్కడ చూడండి 4వ అధ్యాయము
20 వచనంలో మోషే తన భార్యను తన కుమారుని తీసుకొని గాడిద మీద నెక్కించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళెను. మోషే దేవుని కర్రను తన చేత పట్టుకుని పోయెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తరువాత చేయుటకు నేను నీకిచ్చిన మహత్కార్యములన్నీ ఫరో ఎదుట చేయవలను సుమి. అయితే నేను అతని హృదయమును కఠినపరిచెదను, అతడు ఈ జనులను పోనీయడు. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వాని పంపనల్లని ఎడల ఇదిగో నేను నీ కుమారుని జ్యేష్ఠపుత్రుని చంపెదనని యెహోవా సెలవిచ్చున్నాడని అతనితో చెప్పెను. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతన్ని ఎదుర్కొని అతన్ని చంపచూడగా. ఎందుకు? మోషే గారిని చంపచూడాలని దేవుడే కదా పిలుచుకున్నాడు. ఇక్కడ అన్య దేశంలో ఉన్నాడు మోషే గారు. దేవుడు ఒక నిబంధన చేశాడు అబ్రహాం గారితో, ఇదిగో మీ యొక్క మగ సంతానములో దేవతి దేవుడు ఆది కాండములో 17వ అధ్యాయము 8వ వచనంలో నీకును నీ తరువాత నీ సంతతికి నీవు పరదేశయున్న దేశమును అనగా కనాను దేశము నీ స్వాస్థ్యంగా ఇచ్చి వారికి దేవుడైందని అతనితో చెప్పాను. 11వ వచనంలో చూస్తే నాకును నీకును నీ తరువాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలను. ఇది వారికి ఉన్నటువంటి ఒక నిబంధన, దేవునికి వారికి, ప్రతి మగవాడును. అయితే ఈ యొక్క మోషే గారు సున్నతి చేయలేదు తన కుమారుడికి. దాన్ని బట్టి దేవుడు చంపాలని చూసినప్పుడు నిజంగా సిప్పోరా ఏం చేసిందో చూడండి. ఇక్కడ సిప్పోరా వాడిగల రాయి తీసుకుని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనివిటివైతువనెను. అప్పుడు అంటుందండి, ఇదిగో ఇప్పుడు నాకు నీవు నా రక్త సంబంధమైనటువంటి నా పెనివిటివి నీవు. అంటే నిజంగా పరిస్థితుల్ని అధిగమించినటువంటి స్త్రీ సిప్పోరా, జ్ఞానం కలిగినటువంటి స్త్రీ సిప్పోరా. ఇదిగో తన భర్తని రక్షించుకుంది, అలాగే తను తాను కూడా తగ్గించుకుందండి. ఎందుకంటే తన యొక్క తండ్రి ఇత్రో గారు, అంటే మోషే గారి యొక్క మామగారు సిప్పోరా యొక్క తండ్రి గారు ఒక యాజకుడు. ఆ మిద్యానీలకు కూడా అతడు ఒక గొప్ప నాయకుడిగా ఉన్నాడు, సిప్పోరా యొక్క తండ్రి. అయితే ఇదిగో నేను నా తండ్రి యాజకుడు, మేము ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాము అని సత్రంలో ఉండటం ఏంటి అని ఇది అనుకోలేదండి. భర్తకు లోబడింది, ఎక్కడికైనా సరే వెళ్ళడానికి సిద్ధపడింది. ఇదిగో మరి నిజంగా ఆ ఇశ్రాయేల్ ప్రజలు కూడా నడిపించేటువంటి సమయంలో కూడా అంత బాధ్యత అప్పగించినప్పుడు ఎన్ని పెత్తనాలు చేస్తారండి. భర్తను పక్కన పెట్టి భార్య పెత్తనాలు చేస్తారు కొంతమంది నాయకులు ఉన్నారనుకోండి. యెజబేలు స్త్రీ చూసాం కదా మనం. భర్తను పక్కన పెట్టి యెజబేలు ఏం చేసింది? పెత్తనాలు చేసింది. చివరికి ఏమైపోయింది మనం చూసాం. ఈ దినాల్లో కూడా అనేక మంది భర్తనే నువ్వు అలాగుండు నేను నడిపిస్తానంటారో, వీళ్ళు పెత్తనం చేస్తారో, సర్వనాశనం చేస్తారు. కానీ సిప్పోరా నిజంగా తన భర్త గొప్ప నాయకుడు కదని పెత్తనాలు చేయలేదు, గర్వం కలిగి లేదు. ఇదిగో ఆమె నిజంగా తగ్గించుకొని దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నదంటే దేవుడు ఎప్పుడైతే తన ప్రజల దగ్గరికి దేవుడు పిలుచుకున్నాడో తను కూడా వెళ్ళింది, తను తగ్గించుకుంది. ఇది ఇక్కడ అంటుంది, ఇప్పుడు నువ్వు నాకు నా రక్త సంబంధమైన పెనివిటివైతివైనను. అంతటా ఆయన అతన్ని విడిచెను. అప్పుడు ఆమె ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివైతివైనను 2 సార్లు అంటుంది. ప్రియ సోదరి సోదరుల, అవును, రక్త సంబంధమైనటువంటి పెనిమిటి మోషే గారు. అయితే మనం నిర్గమకాండము 18వ అధ్యాయంలోకి వచ్చినప్పటికీ ఇక్కడ దేవుడు మోషేకును తన ప్రజలని ఇశ్రాయేలుకును చేసినదంతా యెహోవా ఇశ్రాయేలును ఐగుప్తు నుండి వెలుపలకు రప్పించిన సంగతియు
మిద్యాను యాజకుడును మోషే మామయ్య అయిన యిత్రో వినినప్పుడు, ఎందుకంటే ఐగుప్తు నుండి ఇశ్రాయేల్ ప్రజల్ని బయటికి రప్పించినప్పుడు ఆ విషయాలు తెలుసుకున్నటువంటి మోషే గారు మామ కూడా వినినప్పుడు, మోషే మామయ్య అయిన ఆ యిత్రో తన యొద్దకు పంపబడిన మోషే భార్య అయిన సిప్పోరాను ఆమె ఇద్దరు కుమారులను తోడుకుని వచ్చాను. అంటే కొంతకాలము మరలా సిప్పోరా గారు ఎక్కడికి వెళ్ళారు? ఆ యొక్క మిద్యానికి వెళ్ళింది. ఈ యొక్క తండ్రి తీసుకొచ్చినప్పుడు ఇత్రో మోషే గారు ఇవన్నీ కూడా చెప్తున్నారు. ఇద్దరు కుమారులను తోడుకుని వచ్చిన అతడు అన్య దేశంలో నేను పరదేశిని అనుకుని వారిలో ఒకరికి గెర్షోము అని పేరు పెట్టాను. నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించుకుని రెండో వానికి ఎలియాజర్ అని పేరు పెట్టాను. అంటే దేవా సహాయము. మోషే మామయ్య అయిన యిత్రో అతని కుమారులిద్దరిని అతని భార్యని తోడుకొని అరణ్యములో దేవుని పర్వతము దగ్గర దిగిన మోషే యొద్దకు వచ్చెను. యిత్రో అను నీ మామనైన నేనును నీ భార్యయు ఆమెతో కూడా ఆమె ఇద్దరు కుమారులను నీ యొద్దకు వచ్చి ఉన్నామని మోషేకు వర్తమానం పంపగా, మోషే తన మామను ఎదుర్కొని పోయి వందనములు చేసి ముద్దు పెట్టుకున్నాడు. మోషే గారి యొక్క మామగారు కూడా చాలా సంతోషించారు ఈ విషయాలు వినినప్పుడు. అంటే ఈ యొక్క సిప్పోరా చూసుకున్నట్లయితే తన భర్తని కాపాడుకుంది, తండ్రి యొక్క మాటకి లోబడింది. అంటే లోబడటువంటి తండ్రికి ఏంటి? వారు మందలను కాచేవారు. అయ్యో మేము కాయటం ఏంటి, ఎవరైనా పనులు పెట్టు అని అనొచ్చు. కానీ జ్యేష్ఠ పుత్రిక తండ్రికి లోబడింది. భర్త యొక్క విలువ తెలిసినా సరే, భర్త ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా సరే పెత్తనాలు చేయలేదు. తను తగ్గించుకుంది. తను ఎప్పుడు కూడా ఇదిగో నేనే నడిపించాలి, నువ్వు పక్కనుండని ఇది చేయలేదు. ఇదిగో తన భర్త ప్రాణాన్ని రక్షించుకుంది. తన కుమారుడికి సున్నతి చేసి, ఈ దినాన అనేక మంది ఎందుకు భార్య భర్తలో వారి యొక్క సంబంధం విచ్ఛిన్నమైపోతుందంటే అర్థం చేసుకునేటువంటి పరిస్థితి లేదు. నిజంగా సిప్పోరా జ్ఞానము కలిగినటువంటి స్త్రీ, ధైర్యవంతురాలు. నిజంగా సిప్పోరా గురించి తక్కువ మాటలే రాయబడి కానీ బైబిల్ గ్రంథంలో, కానీ ఆమెకు ఉన్నటువంటి ఆ గుణాన్ని గనక కలిగి ఉండినట్లయితే తన భర్తకు లోబడింది. తన భర్త ఎంత గొప్ప నాయకుడైనా సరే తను ఇదిగో నేను గొప్ప నాయకుడిని భార్యనని ఎక్కడ కూడా చూపించుకోలేదు. తన తండ్రి కూడా గొప్ప యాజకుడు, ఆ మిద్యానీలకు నాయకుడిగా ఉన్నాడు. ఇదిగో ఆ యొక్క యిత్రో కూడా మోషే గారికి ఎన్ని సలహాలు ఇచ్చారండి నిజంగానే. అంటే 7 కుమార్తెలను ఏ విధంగా పెంచాడో చూడండి. మోషే గారికి సలహాలు ఇచ్చినప్పుడు న్యాయానికి వస్తున్నటువంటి ఇశ్రాయేలు ప్రజల్ని వారు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిలబడుతున్నప్పుడు ఇది కరెక్ట్ అయింది కాదు, ఇదిగో నీవు చిన్నవి ఉంటే కొంతమంది నువ్వు ఏర్పాటు చేసుకో, 1000 మందికి ఒకనుగాను, 100 మందికి ఒకనుగాను, 50 మందికి ఒకనుగాను, 10 మందికి ఒకనుగాను వారి మీద న్యాయాధిపతులు నియమింపము అని అన్నప్పుడు, నిజంగా పెద్ద వచ్చినప్పుడు నీ దగ్గరకు వస్తారన్నప్పుడు మోషే గారు కూడా మామ యొక్క మాటలు విన్నాడు. ప్రియ సోదరి సోదరుడా, నిజంగా వారి యొక్క కుటుంబము ఏ విధంగా ఉందో చూడండి. అంటే మోషే గారు భార్య భర్తకు లోబడింది, తన యొక్క భర్తను రక్షించుకుంది, తన కుమారుడికి సున్నతి చేసి దేవుని యొక్క ఉగ్రత నుండి రక్షించుకుంది. ఇదిగో తన యొక్క పెనిమిటిని ఇప్పుడు నువ్వు నాకు రక్త సంబంధి అయితివి అని అంటుంది. ప్రియ సోదరి సోదరుడా, ఈ దినాన మనం కూడా ఎటువంటి ఆ ధైర్యం కలిగి ఉందో, ఎటువంటి జ్ఞానం కలిగి ఉందో, కుటుంబాన్ని నడుపుకుంటంలో, కుటుంబానికి లోబడటంలో, ఇటు తండ్రికి అలాగే భర్తకి కూడా ఏ విధంగా అయితే సిప్పోరా అటువంటి లక్షణాలు కలిగి ఉన్నాయి. కొంతమంది పెద్దలు ఉంటారు, పెద్దవారుగానే ఉంటారు, కానీ వారిలో సరైనటువంటి జ్ఞానం ఉండదు, ఏం పనులు చేస్తారో తెలియదు. కానీ సిప్పోరా అయితే నిజంగా తన కుటుంబాన్ని తన భర్తకు లోబడి చక్కటి మార్గంలో నడిపించుకుంది. కనుక మనము కూడా సిప్పోరకు కలిగినటువంటి ఆ ధైర్యాన్ని, ఆ యొక్క జ్ఞానాన్ని, అటువంటి ఆ పరిస్థితులను అధిగమించేటువంటి ఆ తత్వం కలిగి ఉన్నట్లయితే దేవుళ్ళలో మనం ముందు కొనసాగిపోగలుగుతాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.
ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో దేవా, ఇత్రో కుమార్తె అయినటువంటి మిద్యాను యాజకుడైనటువంటి సిప్పోరా ప్రభా కుమార్తె ఇదిగో దేవా మోషే గారికి వివాహం చేసినప్పుడు ప్రభా ఇదిగో తండ్రి భర్తకు లోబడిందయ్యా. ఇదిగో తన భర్త ప్రాణాలు రక్షించుకుంది, తన కుమారుడికి సున్నతి చేసి ఇదిగో దేవా తన యొక్క భర్త గొప్ప నాయకుడైనా సరే ఎక్కడా కూడా ప్రభా తను తాను కనపరుచుకోలేదు. నా భర్త గొప్ప నాయకుడని వారి మీద పెత్తనాలు చేయలేదయ్యా. అంటే జ్ఞానం కలిగినటువంటి స్త్రీ ఇదిగో దేవా తన ఇల్లును చక్కబెట్టుకుని నువ్వు సెలవుస్తున్నావు. అటువంటి జ్ఞానాన్ని మా అందరికీ మీరు అనుగ్రహించి నీ కృపలో భద్రపరచమని క్రీస్తు నామములో అడిగిన పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.